అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మూర్ఖత్వం గురించి మాట్లాడదాం. నాకు తెలిసి ప్రతి మనిషిలోనూ ఈ మూర్ఖత్వం అనేది ఉంటుంది. అయితే మూర్ఖత్వం అని అంటే నాకు అన్నీ తెలుసు అని అనుకోవటం, లేదా నాకు తెలియని దాన్ని తెలియదని ఒప్పుకోకపోవటం, అనుభవం లేకపోయినా ప్రతిదీ చేసేయగలను అనేటువంటి ఆలోచన ధోరణి, మొండిగా ఉండటం, ఇవి మూర్ఖుడి యొక్క లక్షణాలు. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషికి ప్రతి విషయం తెలియాలనే రూల్ ఏం లేదు, తెలియదు కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు అవుతారు. ఒక రంగంలో నిష్ణాతుడైనటువంటి వ్యక్తికి మరొక రంగంలో అనుభవం ఉండడం కానీ లేదా జ్ఞానం ఉండడం అనేది జరగదు. అయితే నాకు తెలియదు అని ఎవరైతే ఒప్పుకోగలుగుతారో వాళ్ళ మూర్ఖులు కాదు, నేర్చుకోవటానికి వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తున్నారని దాని అర్థం. అందుకే నాకు తెలియదు అని ఎవరైనా మాట్లాడారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానవంతులు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మూర్ఖత్వం గురించి మనం మాట్లాడితే మనిషి ఎప్పుడు కూడా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ఆలోచన ధోరణితోనే ఉండాలి. అలా నేర్చుకునేటువంటి ఆలోచన ధోరణి మనిషి దగ్గర ఉన్నప్పుడు కొత్త విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. తనకి తెలియనటువంటి విషయాన్ని వాస్తవంగా అంగీకరించి వాస్తవంలో బ్రతకడం అనేది నేర్చుకుంటారు. అనుభవం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే జీవితంలో అనుభవించినటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. ఏది ఎలా చేయాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఏ పరిస్థితికి ఏ రకంగా మనం స్పందిస్తే దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకు తెలిసినట్టుగా మరొకరెవరికి కూడా తెలియదు. అయితే మనిషి దేన్ని కూడా ఒప్పుకోకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి ఈగో. అది ఒప్పుకోనివ్వదు. ఆ ఈగో ఎప్పుడు మనం గొప్పగానే ఉండాలన్నట్టు, మనం ఎప్పుడు పై స్థాయిలో ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి కన్నా మనం మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ మనిషి అయినా ఎదగాలనంటే తనకు అనుభవం లేని చోట, తనకి జ్ఞానం లేని చోట నేను అధికుడిని అని చెప్పడం అనేది సరైనటువంటిది కాదు. సోక్రటీస్ ఒక గొప్ప మాట చెప్తారు, నాకు తెలుసు నాకు ఏమీ తెలియదని అనేటువంటి ఒక గొప్ప మాట చెప్తారు. ఎప్పుడైతే అటువంటి ధోరణి మనలో ఉందో ఖచ్చితంగా నూతనత్వాన్ని మనం ఆహ్వానిస్తాం, తెలియనటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, అనుభవజనులు సలహాలు సూచనలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉంటాం. కానీ మూర్ఖుడు ఎప్పుడు కూడా ఎవరైనా చెప్పినటువంటి మాటని లక్ష్య పెట్టడం, నువ్వెవడో నాకు చెప్పడానికి, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆ ధోరణితో మూర్ఖుడు ఉంటాడు. సో అటువంటి ధోరణి ఖచ్చితంగా మనిషి దగ్గర ఉండడానికి వీల్లేదు. తను ఎంత ఏ రంగంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తనకు తెలియనటువంటి విషయాల్ని నాకు తెలియదు అనేటువంటి ఆ ఒప్పుకునేటువంటి ఆ ధోరణి అనేది మనిషికి చాలా అవసరం. అటువంటి మనుషులు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. వివిధ రంగాల్లో వాళ్ళు ప్రతిభ సాధించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది చాలా విషయాల పట్ల పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. అది ఎలా వచ్చింది అని అంటే వాళ్ళు ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఉన్నటువంటి రంగంలో ప్రతిభను కనబరచడంతో పాటుగా మనం మిగిలిన విషయాల్లో కూడా మనం నైపుణ్యాలు నేర్చుకోవాలి, మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అన్నింటిలోనూ ఆ ప్రావీణ్యాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని మన బహుముఖ ప్రజ్ఞాశాలులు అని అంటాం. అంటే ఒక్క రంగంలో కాకుండా వివిధ రంగాలలో వాళ్ళ యొక్క ప్రతిభని పెంచుకునేటువంటి ప్రయత్నం, జ్ఞానాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయడం. అందుకని మనం ఎప్పుడు కూడా వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి, మార్పుకి సంసిద్ధంగా ఉండాలి. అహంకారం అనేటువంటి దాన్ని మనం విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. మనిషి అహంకారపూరితంగా ఉన్నప్పుడే అసలు ఎవరిని లక్ష్యపట్టినటువంటి ఆ లక్షణం అనేది వస్తుంది, మూర్ఖత్వం అనేది వస్తుంది. కానీ ఆ విధమైనటువంటి అహంకారం మనిషికి మంచిది కాదు. ఎందుకంటే ఈ సువిశాలమైనటువంటి ప్రపంచంలో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఉండడం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదు. ఒక రంగంలో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళు ఒక సాధారణమైనటువంటి విషయాల్లో మరి వాళ్ళ దగ్గర ఆ ప్రతిభ లేకపోయి ఉండవచ్చు.
ఒక సాధారణమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తికి గొప్ప విషయాల పట్ల పరిజ్ఞానం లేకపోయినా ఉండొచ్చు. అందుకని ఎప్పుడు కూడా ఈ జ్ఞానం అనేది అది విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటిది. తెలియనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటమే వివేకవంతమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా విడిచిపెట్టాలి. అందరికీ ఉంటుంది, ఇందులో ఎవరు అతీతులేం కాదు. ప్రతి వాళ్ళలోనూ ఈ మూర్ఖత్వం అనేది ఉంటుంది. ఆ మూర్ఖత్వాన్ని దాటాలి అని అంటే మనం జ్ఞానవంతులు అవ్వాలి, తెలివైనటువంటి ఆ పనులు చేయాలి, తెలివైనటువంటి ఆలోచన ధోరణి మన దగ్గర ఉండాలి. తెలియనటువంటి విషయాన్ని నాకు తెలియదు అని ఒప్పుకునేటువంటి ఆ మనస్తత్వం అనేది మనిషికి ఉండాలి. అలాంటివి కనుక మనం పెంపొందించుకోగలిగితే ఈ మూర్ఖత్వం నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఊహించుకుంటుంది, మీ గురించి మీరు అనుకుంటుంది అది ఎంతవరకు వాస్తవం? నాకు అన్నీ తెలుసా? నిజంగా నాకు అంత అనుభవం ఉందా? దేన్నైనా నేను పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం మన దగ్గర ఉందా? అన్ని నైపుణ్యాలు మన దగ్గర ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకుంటే వాస్తవం అనేది మనకు బోధపడుతుంది. తెలిసినటువంటి వాస్తవాన్ని అంగీకరించడం అనేది మరొక అంశం. అంగీకరించి ఆ తెలియనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం, అనుభవజనుల సలహాలు తీసుకోవటం. ఎదుటి వ్యక్తి ఎంత చిన్న వ్యక్తి అయినా, అది వయసులో కానీ లేదా నీ స్థాయిలో కానీ మరొక దాంట్లో కానీ, నీకు తెలియనటువంటి విషయం ఆయన దగ్గర ఉంటే అది పెద్ద మనసుతో అది నేర్చుకునేటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే, ఇగోను పక్కన పెట్టి అహంకారాన్ని పక్కన పెట్టగలిగితే నువ్వు చాలా విషయాల్లో నీకు పరిజ్ఞానం వస్తుంది. నువ్వు కూడా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి, ప్రతిదీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అన్నీ తెలుసు అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.